హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ట్విన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ట్విన్స్ అంటే మీరు అనుకుంటారు కవల పిల్లలు అని. కాకపోతే రెండు డిఫరెంట్ వర్డ్స్ని ఒకే వర్డ్తో పలికేయచ్చు. ఫస్ట్ వర్డ్ వెళ్ళి తీసుకురావటం అంటానండి. ఇక్కడ వెళ్ళటం ప్లస్ తీసుకురావటం. దీన్ని మనం మామూలుగా అయితే రెండు పదాలు యూజ్ చేయాలి. వెళ్ళడానికి గో అని, తీసుకురావడానికి బ్రింగ్ అని కదండి. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ బదులు మనం ఫెచ్ అని ఒక వర్డ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అంటున్నాను ఫెచ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఎల్లో గ్లాస్ వాటర్ తీసుకురా అన్నమాట. మామూలుగా ఎలా చెప్పాలి? సో గో అండ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు గో అండ్ బ్రింగ్ దగ్గర ఫెచ్ మీ అన్నానమాట, ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అని. నెంబర్ 2 తవ్వటం. ఇక మనం డిగ్ అంటాం, అంతేనండి. తీయటం టేక్ లేదా టేక్అవుట్ అంటాం. రైట్. ఇప్పుడు తవ్వి తీయడం అంటాం కదండి, దీన్ని మనం ఎక్స్యూమ్ అంటామండి. ఎక్స్యూమ్ అంటే తవ్వి తీయటం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ద కార్ప్స్ అంటారనమాట. అంటే ఏదో విట్నెస్ కోసం, ప్రూఫ్ కోసం, మళ్ళీ ఏదో రీటెస్ట్ కోసం పాతి పెట్టిన బాడీని మళ్ళీ తీశారన్నమాట. ఎలా తీస్తారు? తవ్వి తీయాలి, అందుకని ఎక్స్యూమ్డ్ అన్నాను. సో మూడవది చావటం, మళ్ళీ బతకటం. అంటే చచ్చి బతకటం అంటాం కదండి. ఇక్కడ మనం యూస్ చేసే వర్డ్ రీసరెక్ట్, అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ లేచి రావడం అనమాట. జీసస్ రీసరెక్టెడ్ ఫ్రమ్ ద గ్రేవ్. ఈస్టర్ అంటారు కదండి. ఆ ఈస్టర్ ఫెస్టివల్ ఏంటంటే గుడ్ ఫ్రైడే నాడు చనిపోయి ఈస్టర్ రోజు నాడు లేచి వస్తారన్నమాట. అది క్రిస్టియానిటీ బిలీఫ్ ప్రకారం. సో జీసస్ రీసరెక్టెడ్ ఫ్రమ్ హిస్ గ్రేవ్. నాలుగవది కట్ చేసి తీసేయడం, యాంపుటేట్ అంటామండి. ఒకటి కట్ చేయాలి, తర్వాత తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ యాంపుటేటెడ్ హిస్ హ్యాండ్. అతని చేతికి వైరస్ ఉంది, ఆ వైరస్ ఇప్పుడు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆ చేతిని కట్ చేసి తీసేశారు. ఈ కట్ చేయడం మళ్ళీ తీసేయటం, ఇక మనం యాంపుటేట్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం. ఇలా మనకి చాలా వర్డ్స్ ఉన్నాయండి, కాకపోతే ఇప్పుడు ఒకే రోజు అన్నీ చెప్పుకోలేం కదా. అందుకని నెక్స్ట్ వర్డ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలా మనకు కొత్త వర్డ్స్ తెలుసుకోవాలన్నా, ఒక క్లారిటీ రావాలనుకున్నా సరే నన్ను మిస్ అవ్వకుండా ఉండడానికి నన్ను ఫాలో అవుతారని ఆశిస్తూ మనీ సార్ లైఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.